వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 32. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? అభికి ఒక కంపెనీతో బిజినెస్ మీటింగ్ ఉండడం వల్ల ఇంటికి వెళ్ళే దారిలో ఒక హోటల్లో కలవాలని డిసైడ్ అయ్యి అదే హోటల్లో ఒక టేబుల్ బుక్ చేయమని అతని పిఏకి చెప్తాడు. ఓకే సార్ అని చెప్తాడు అతని పిఏ. ఆఫీస్లో వర్క్ కంప్లీట్ చేసుకొని హోటల్కి బయలుదేరుతాడు. అతడు అలా కారు నడుపుతుంటే అతని మదిలో ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. చివరికి అతడు వెళ్ళే హోటల్ వచ్చింది. కార్ పార్కింగ్ చేసి నడుస్తూ ఉంటే అక్కడ చాలా జనం గుమిగూడి ఉన్నారు. అనుకోకుండానే అభి అడుగులు అటువైపుకు మళ్ళాయి. అక్కడ శాన్వి లాగానే కనబడుతున్న అమ్మాయి అభికి తనే అని కన్ఫర్మ్ చేసుకొని హోటల్ లోపలికి వెళ్తాడు. అభి వెళ్ళేసరికి అక్కడ కంపెనీ డీలర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సారీ అండి, ట్రాఫిక్ జామ్ వల్ల లేట్ అయ్యింది అని అభి చెప్తాడు. ఇట్స్ ఓకే అభి గారు అని చెప్తారు. అభి తన కంపెనీ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అభి పర్ఫార్మెన్స్ వాళ్లకు నచ్చి కంపెనీ డీల్ ఓకే చేస్తారు. అభి ఇంటికి వెళ్ళేసరికి అక్షర, జానకమ్మ కబుర్లు చెప్పుకుంటూ కనిపిస్తారు. అభికి లోపల చాలా కోపంగా ఉన్న వాళ్ళ మమ్మీ ఆరోగ్యం గుర్తుకు వచ్చి నవ్వుతూ వెళ్ళి, మమ్మీ టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతాడు అభి. వేసుకున్నాన్రా అభి అని జానకమ్మ సమాధానం చెబుతుంది. అభికి బాగా తలనొప్పి లేస్తుంటే అక్షర ప్లీజ్ కొంచెం టీ తీసుకురావా అని అడుగుతాడు. ఎప్పుడు ఆర్డర్ వేసే అభిగారు ఈరోజేంటి రిక్వెస్ట్ చేస్తున్నాడు అని అక్షర మనసులోనే అనుకొని అభి కోసం టీ ప్రిపేర్ చేసుకొని వచ్చి అభికి ఇస్తుంది. శాన్వి ఏదమ్మా కనబడడం లేదు అని జానకమ్మను అడుగుతాడు అభి. ఎవరో వాళ్ళ ఫ్రెండ్ను మీట్ అవ్వడానికి వెళ్ళిందిరా, తొందరగానే వస్తుంది అని జానకమ్మ సమాధానం చెబుతుంది. ఇక్కడ శాన్వి తన బాయ్ ఫ్రెండ్తో మంచిగా ఎంజాయ్ చేసి నైట్ 11 అవుతుండగా అప్పుడు ఇంటికి వెళ్తుంది. శాన్వి ఇంటికి వెళ్ళేసరికి అభి హాల్లోనే కోపంగా అటూ ఇటూ తిరుగుతుంటాడు. శాన్వి అభి దగ్గరికి వెళ్ళి, ఏమైంది బావా, ఇంకా పడుకోలేదు అని శాన్వి అడుగుతుంటే తనకి ఏం ఆన్సర్ ఇవ్వకుండా ఇంతసేపటి వరకు ఎక్కడికి వెళ్ళావు అని కోపంగా అడుగుతాడు అభి. బావేంటి ఈరోజు ఇంత కోపంగా ఉన్నాడు అని శాన్వి మనసులోనే అనుకొని, నేను మా ఫ్రెండ్ను మీట్ అవ్వడానికి వెళ్ళాను బావా అని కూల్గా సమాధానం చెబుతుంది శాన్వి. బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా అని సీరియస్గా అడుగుతాడు అభి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.